ఏ విధమైన అభియోగం మోపటానికి ఆయనకు ఆస్కారం లేదండి. ప్రతి సీఎం గారి మీద ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒకటి ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి అనాలిగా, ఏదో ఒకటి చెప్పాలిగా. అదే రీతిలో చెప్తున్నాడు కనుక తప్ప ఏ విధమైన అభియోగం చేసే ఇది ఆయనకు లేదు. ఆయన రాకుండా ఇంట్లో కూర్చొని ఒక ఫైన్ మార్నింగ్ వచ్చి నాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదంటే ఎవరు చెప్తారండి? 175 నియోజకవర్గాలు ఉన్నాయి, ఇంకా వివిధ శాఖల వర్క్స్ ఉన్నాయి. ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత సీఎం గారికి ఉంటుంది. ఆ సీఎం వాళ్ళు ఏం చెప్తారో దానికి అనుగుణంగా వీళ్ళు నడుచుకోవాలంటుంది. మరి ఏం జరిగింది అంటే మనకు తెలియదుగా. ఉండండి, ఆయన ఇష్టం, రాజకీయాల్లో ఉంటారంటే ఉండి కాదంటానికి మన ఎవరు? ఆయన మా పార్టీ నుంచి వెళ్ళారు. ఆయన ఇప్పుడు మా పార్టీ సభ్యుడు కూడా కాదు, మాకు సంబంధం లేదు. ఆయన ఇష్టం, ఆయన ఏమైనా చెప్పుకుంటారు, చెప్పుకోనండి. ప్రజలు ఉన్నారు కదా గమనించడానికి. మా పార్టీకి పోటీ ఎవరు లేరండి. ఇక్కడ మంగళగిరి కాన్స్టిట్యున్సీకి ముఖ్యంగా గత 40 ఏళ్ళ నుంచి రాజకీయాలు మేము అబ్జర్వ్ చేస్తున్నాం. ఏనాడు కూడా ఇక్కడ వ్యక్తుల పరంగా రాజకీయాలు నడవండి, పార్టీ బేసే నడుస్తాయి. ఎప్పుడు వేవులపల్లి శ్రీకృష్ణ గారి నుంచి నిన్న గెలిచిన ఈయన వరకు కూడా పార్టీ బేసే కానీ వ్యక్తుల బేస్ లేదండి. ఎప్పుడు కూడా పార్టీ బేసే. మా పార్టీ మాకు పటిష్టంగానే ఉంది. అక్కడ 1-6 అని ఉంటూ ఉండొచ్చు. వాటిని ఎట్లా మేము పుడుచుకోవాలో మా ప్రయత్నాలు మాకు ఉంటాయిగా. మా ప్రయత్నాలు మేము చేస్తాం. అయ్యా, ఏం ఎఫెక్ట్ ఉండదు. పార్టీలో నచ్చక వెళ్ళాళ్ళ వల్ల ఏ విధమైన పార్టీకి నష్టం ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ప్రవేశపెట్టిన పథకాలు, వాటిని అనుభవిస్తున్న జనాభా, వీటి ప్రాతిపదికమైన జనం ఆలోచిస్తారు. కానీ ఏదో అడిగితే ఇవ్వలేదు లేకపోతే ఇంకోటి, అది జనానికి, కామన్ జనానికి ఎవరికి తెలుసండి? కామన్ వాళ్ళ దృష్టిలో వాళ్ళకి మేలు ఎవరైతే చేస్తారో వాళ్ళ గురించే ఉంటుంది. అది మా సీఎం గారు చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా అటువైపే ఉంటాం, జగన్ గారికే ఉంటాం. అయినా బయట అప్పు తాటి అప్పులు తెచ్చి మీ డబ్బులు ఉపయోగించి డెవలప్ చేయండి అని ఏ గవర్నమెంట్ చెప్పదు. ఇప్పుడున్న మా గవర్నమెంటే కాదు, ఏ గవర్నమెంట్ చెప్పదు. మరి మీరు ఎందుకు చేశారో, మరి ఏం చేశారో అది మీకు తెలియాలి, చేయించిన వాళ్ళకి తెలియాలి. మంచిదేగా, మీ ఇష్టం అది. ఇప్పుడు ఒక వ్యక్తి మన కుటుంబం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆలోచనలు ఉంటాయి, వాళ్ళ ఆలోచనల ప్రకారంగా వెళ్తారు. ఆయన ఇష్టం అది. దానికి మనం చెప్పడానికి మనం ఎవరు? ఇలాంటి వాళ్ళు రాష్ట్రంలో చాలామంది ఉంటారు. అందరికీ సమాధానం చెప్పాల్సిన టైం ఆయనకు లేదు. చెప్పేవాళ్ళు ఉంటారు, వేరే వాళ్ళు ఉంటారు చెప్పేవాళ్ళు. వాళ్ళు చెప్తారు, అన్నిటికీ సీఎం గారు సమాధానం చెప్పరు. అది ఆ విషయం ఆయనకు కూడా తెలుసు. ఏ సీఎం కూడా చెప్పరు. ప్రతి వాళ్ళు మాట్లాడేదానికి సీఎంకి సమాధానాలు చెప్పుకుంటూ పోతారా, లేకుంటే ప్రభుత్వాన్ని నడపాలా?